ఈ దశపర్ణి ఎక్స్ట్రాక్ట్ కావచ్చు, నీమాస్త్ర, బ్రహ్మాస్త్ర, అగ్నియాస్త్ర, నీమ్ సిడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ ఇవన్నీ కూడా మనము రైతులు తయారు చేసుకొని వాటిని డోసెస్ చూసుకొని ప్రతి పొలాల్లో వేసుకోవచ్చు. దీని ద్వారా చాలా వరకు ఈ సకింగ్ పెస్ట్, పేనుబంక, తర్వాత ఈ థ్రిప్స్, జాసిడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వైట్ ఫ్లైస్, తర్వాత గొంగలి పురుగులు డిఫరెంట్ స్టేజ్లో ఏ స్టేజ్లో వేయాలనేది మీరు తెలుసుకోగలిగితే అవి కూడా పంటలను రక్షించే అవకాశం ఉంటుంది. తర్వాత బయో పెస్టిసైడ్ చూసుకున్నట్లయితే ఈ ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇవి నేల నుంచి విత్తనాన్ని కాపాడుతాయి. నేల నుంచి సంక్రమించే తెగుల నుంచి పంటను కాపాడి, ముఖ్యంగా శిలీంధ్రాలు, చాలా రకాల శిలీంధ్రాలు నేల నుంచి సంక్రమించడము, విత్తనం నుంచి సంక్రమించడము, పంట పైన రకరకాల వీటులు, తర్వాత రకరకాల వేరుకుళ్ళు తెగులను క్రియేట్ చేస్తుంటాయి. కాబట్టి వాటిని రక్షణ పెంచడానికి ఈ ట్రైకోడర్మా శిలీంధ్రము, సూడోమోనాస్ బ్యాక్టీరియా మీకు బాగా ఉపయోగపడతాయి. తర్వాత కొన్ని రకాల పురుగులను బీటిల్స్ ని చంపడానికి ఉపయోగటువంటి ఈపీఎఫ్, ఎంటమో ప్యాథోజెనిక్ ఫంజై లైక్ బెవేరియా, మెటారైజియం, వర్టిసిలియము ఇలాంటివి మనము వాడచ్చు. తర్వాత మీకు ఎన్పివి వైరస్ అనేది కూడా మీకు శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు లాంటివి వాటిని కూడా కంట్రోల్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. సో దీంతో పాటు మనకు బీటీ రకరకాల బయో ఇన్సెక్టిసైడ్స్ ఉన్నాయి. తర్వాత ఫిరమోన్ ట్రాప్స్ కూడా రైతులు వాడవలసిన అవసరం ఉంటుంది. వీటిని కూడా లో కాస్ట్ లో తయారు చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. స్టిక్కీ ట్రాప్స్ కానీ, లో కాస్ట్ స్టిక్కీ ట్రాప్స్, తర్వాత లైట్ ట్రాప్స్, తర్వాత ఫ్రూట్ ఫ్లై మ్యాంగోలో కానీ, లేదంటే ఈ కాకర, బీరలో వచ్చేటువంటి పండుగల నుంచి కాపాడుకోవడానికి ఈ ఫ్రూట్ ఫ్లై లూట్స్ కూడా తక్కువ ఖర్చులో రైతులు తయారు చేసుకొని ఆ బీఆర్సీ సెంటర్ లో పెట్టుకొని వాళ్ళు ఉపయోగించవచ్చు. పక్కన రైతులకు కూడా కాస్ట్ బేసిస్ వాటిని అమ్మేసి లేదా ఎపిఓ గ్రూప్ మెంబర్స్ లో షేరింగ్ చేసుకొని చిన్న రెవెన్యూ కూడా ఎంటర్ప్రినర్స్ కూడా రైతులు చేసుకోవచ్చు. తర్వాత ఈ హ్యాబిటాట్ మేనేజ్మెంట్, ప్రకృతి వ్యవసాయంలో, ఈ సేంద్రీయ వ్యవసాయంలో హ్యాబిటేట్ అంటే పర్యావరణాన్ని కూడా కరెక్ట్ గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికోసం ఆ గ్రీన్ మెన్యూర్ సీడ్స్ తో క్రాప్ రొటేషన్ చేయడము, లేదంటే నవధాన్య సీడ్ కిట్స్ డైవర్సిటీ మెయింటైన్ చేయడం వల్ల ఈ మిత్ర కీటకాలు, తర్వాత ఉపయోగపడే సూక్ష్మజీవులు, వానపాములు అనేది వాటి సంఖ్య, వాటి డైవర్సిటీ అనేది పెరగడం వల్ల ఈ శత్రు పురుగులను రాకుండా, తర్వాత భూమి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ దవాల్కర్ మెథడ్ అనేది ముఖ్యంగా చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రకృతి వ్యవసాయం. దీంట్లో 1 ఎకరా పొలంలో రకరకాల విత్తనాలు, 5 రకాలకు సంబంధించినటువంటి విత్తనాలు ఒక్కొక్కటి 5 కేజీలు మనము చల్లుకొని ఒక 45 నుంచి 50 రోజుల వరకు మనము పెరగనిచ్చిన తర్వాత భూమిలో కలిగితే ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్న సమయంలో మిత్ర పురుగులను, తర్వాత వేర్ల దగ్గర ఉన్నటువంటి ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవులను, వానపాములను ఇవన్నీ ఆకర్షించగలిగి ఆ ఎకరా ల్యాండ్ లో మంచి డైవర్సిటీ, సాయిల్ హెల్త్ కు సంబంధించినటువంటి అన్ని బయోలాజికల్ ఇండికేటర్స్ అన్ని కూడా బాగా పెరిగిపోయి ఇవి తర్వాత ప్రధాన పంట వేసినప్పుడు అవి వాటికి ఉపయోగకరంగా ఉంటాయి. మనం ఈ బీఆర్సీ సెంటర్ లో చూసినట్లయితే చిన్న చాలా మంది రైతులు ఈ ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. వారికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ కానీ, వాళ్ళు చిన్న ఒక షెడ్ లాంటిది ఉంటే సరిపోతుంది. గోశాలలో కానీ, గోశాల పక్కన కానీ, లేదంటే చిన్న షెడ్ లాంటిది వాళ్ళ వ్యవసాయ క్షేత్రం పక్కన వాళ్ళు చిన్న ఈ ర్యాక్స్ పెట్టుకొని ఆ చిన్న రా మెటీరియల్స్, ఆ డ్రమ్స్ అయితేనేమి, ప్లాస్టిక్ డ్రమ్స్ కానీ, లేదంటే స్లరీ ఫిల్టర్స్ కానీ, కషాయాలు తయారు చేసుకోవడానికి గిన్నెలు కానీ, ఈ క్లాత్ కానీ, తర్వాత ఆవు పేడ, కౌ యూరిన్ కలెక్ట్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఈ ట్యాంకులు అన్నిటి కానీ సిద్ధంగా పెట్టుకొని వాళ్ళు ఈ బీఆర్సీ సెంటర్ ను ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ స్లరీ ఫిల్టర్ అనేది కూడా మనకి బీఆర్సీ యూనిట్ లో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదేంటంటే ఆ సాలిడ్ స్లరీలో ఉన్న కౌ యూరిన్ మనం మిగతా మెటీరియల్స్ కలిపిన తర్వాత ఆ సాలిడ్ మెటీరియల్స్ ను ఆ లిక్విడ్ జీవామృతాన్ని సపరేట్ చేయడానికి స్లరీ ఫిల్టర్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని రకరకాల డిజైన్లు రైతులు తయారు చేసుకున్నారు ఇన్నోవేటివ్ గా. కొన్ని కంపెనీలు కూడా
వీటిని తయారు చేస్తున్నాయి. అది మీకు ఎలా ఉంది, ఎంత ఎంత స్కేల్ ఉంది, ఎంత కెపాసిటీ ఉంది, దాన్ని బట్టి కూడా మీరు చూసుకొని ఆ స్లరీ ఫిల్టర్ మీకు ఉపయోగకరంగా ఉంటుందో దీన్ని డైరెక్ట్ ఇరిగేషన్ ఛానల్స్ కి దగ్గర పెట్టుకొని ఇరిగేషన్ ఛానల్స్ కి కనెక్ట్ చేసుకుని డ్రిప్ ఇరిగేషన్ లో మీరు వాడుకోవచ్చు. తర్వాత కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ఎలా ఉంటాయంటే మీకు ఈ గ్రైండర్స్ కానీ, కషాయాలు తయారు చేయడానికి, తర్వాత వాటిని బాయిల్ చేయడానికి ఇలాంటి గిన్నెలు కానీ, డెక్సలు కానీ, తర్వాత డ్రమ్స్, లేదు స్లరీ ఫిల్టర్ మీ దగ్గర లేదంటే ఇండివిజువల్ గా 100 లీటర్లు 200 లీటర్ల డ్రమ్ పెట్టుకుని వాటిలో కూడా మీరు తయారు చేసుకోవచ్చు. లేదు కొన్ని రకాల ఈ మైక్రోబిల్ ఈ సూక్ష్మజీవులతో ఒకవేళ మీరు ఈ మల్టిప్లై చేయాలనుకుంటే ఈ బయో ఫర్టిలైజర్స్ కానీ, ఈ బయో పెస్టిసైడ్ తయారు చేయాలనుకుంటే మీకు చిన్న చిన్న ఫార్మర్స్ లెవెల్లో ఈ ప్లాస్టిక్ కార్బైడ్ టైప్ ఆఫ్ ఫార్మెంటర్స్ కానీ, సిడి ట్యాంక్ ఫార్మెంటర్స్ కానీ, లేదంటే ఈ బిఆర్సి కోసం సపరేట్ గా తయారు చేసినటువంటి స్టీల్ ట్యాంకు, లేదంటే ఈ సింటెక్స్ ట్యాంక్ లాంటి ఫార్మెంటర్లను కూడా ఉపయోగించి మీరు ఎక్కువ మొత్తంలో మీరు తయారు చేసుకోవచ్చు. ఇండివిజువల్ గా రైతులు ఉంటే వాటికి చిన్న 20 లీటర్లు 30 లీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంకులు సరిపోతాయి. లేదంటే వాళ్ళు ఏపీఓ గ్రూప్ మెంబర్స్ అయితే ఎక్కువ మొత్తంలో వాళ్ళు తయారు చేసుకుని వాళ్ళు షేరింగ్ చేసుకోవాలంటే ఈ పెద్దగా ఉన్నటువంటి ఈ ఫర్మెంటర్లను వాళ్ళు ఉపయోగించి వాళ్ళు ఈజీగా ఆపరేట్ చేయగలిగే విధంగా ఉండాలి. ఇది కాంప్లికేటెడ్ క్లాసికల్ టైప్ ఫర్మెంటర్లు ఉంటే వాళ్ళు చేయడానికి కష్టంగా ఉంటది. కాబట్టి ఈ ఫర్మెంటర్లు ఇవి NIPHM లో డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు. రైతులు ట్రైనింగ్ లో వాళ్ళు శిక్షణ తీసుకునేటప్పుడు వీళ్ళకి డెమాన్స్ట్రేషన్ ఇచ్చి వాటిని ఎలా ఆపరేట్ చేయాలి, వాళ్ళకి ఎట్లా ఉపయోగించాలి అనేది చెప్తుంటారు. సో ఇవి కూడా మీకు రైతులకి ఎక్కువ మొత్తంలో ఈ BRC సెంటర్ లో ఇన్పుట్స్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ మైక్రోబిల్ ఇన్పుట్స్ తయారు చేసుకోవడానికి ఈ క్షేత్ర స్థాయిలో తయారు చేసుకోవడానికి మనకి ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా కల్చర్స్, ఫంగస్ కల్చర్స్ అనేటివి అవసరం ఉంటుంది. వీటిని NIPHM వాళ్ళు డైరెక్ట్ గా రైతులకు ఇవ్వడం లేదు. ఎందుకంటే మీకు రైతులు కూడా ఒకసారి ట్రైనింగ్ అవ్వాలి, దాని గురించి నేర్చుకుంటే గానీ రైతులకు ఇవ్వడు. సో మనం ఏదైనా వీడియోలు కానీ అవి ఇవి చూసి చేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఒకసారి కల్చర్ అనేది కంటామినేషన్ అయితే మీకు తర్వాత మీరు తయారు చేసుకున్న టోటల్ ప్రోడక్ట్ కూడా మీకు కంటామినేషన్ అవుతుంది. దానివల్ల మీకు ఉపయోగకరంగా ఉండదు. సో దానికోసం మదర్ కల్చర్ ని స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు అప్రోచ్ అయితే వాళ్ళు మీకు గైడ్ చేసి NIPHM నుంచి యాక్సెస్ చేసే విధంగా పెట్టారు. సో అంతేకాకుండా ఇలాంటి చిన్న చిన్న మెటీరియల్స్ తో గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండరు, మిక్సర్ గ్రైండరు, తర్వాత ఈ లో కాస్ట్ సాయిల్ టెస్టింగ్ కిట్స్ అనేటివి కూడా కనిపెట్టారు. ఈ లో ర్యాపిడ్ సాయిల్ టెస్టింగ్ కిట్స్ అనేటివి కూడా ఈ BRC యూనిట్ లో మీరు పెట్టగలిగితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాయిల్ శాంపుల్స్ ను వాళ్ళే అనలైజ్ చేసేసి పక్కన రైతులకు కూడా వాళ్ళు అనలైసిస్ చేసే విధంగా ఉపయోగపడుతుంది. దాని ద్వారా కొద్దిగా రెవెన్యూ అనేది కూడా జనరేషన్ చేసుకోవచ్చు. తర్వాత ప్రెషర్ కుక్కర్, గ్లాస్ బాటిల్స్, ఈ పాన్ ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం అవుతాయి. తర్వాత ఈ ప్లాస్టిక్ సామాన్ కావచ్చు, అజొల్లా గానీ, మైక్రోరైజా గానీ వాళ్ళు మల్టిప్లై చేసుకోవడానికి ఈ తర్వాత మిత్ర పురుగులను మల్టిప్లై చేసుకోవడానికి ప్లాస్టిక్ టబ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం అవుతాయి. తర్వాత BRC సెంటర్ లో ఆ షోకేస్ లో పెట్టేసుకుని వాళ్ళు ఎగ్జిబిషన్ షోకేస్ లో ఎగ్జిబిట్ చేయడానికి ఐరన్ ర్యాక్, తర్వాత ఇంక్యుబేషన్ పెట్టుకోవడానికి ఐరన్ ర్యాక్ ఉపయోగపడుతుంది. తర్వాత మ్యాట్ లాంటిది ఏదైనా ఇనిషియల్ గా మీకు ఇవన్నీ చాలా కష్టంగా ఉంటాయి. తర్వాత మీరు ఆ చిన్న సెట్ లాంటిది పెట్టిన తర్వాత మీరు చిన్నగా ఇంప్రూవ్ చేయగలిగితే ఆ BRC యూనిట్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత ఇవి మిస్లైనస్ ఐటమ్స్, ఆ ప్యాకింగ్ మెటీరియల్స్ కావచ్చు, కాటన్, స్పిరిట్, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో దీంట్లో ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. బయో జీవన ఎరువులు తయారు చేసుకోవాలంటే ఏ సామాగ్రి కావాల్సింది, అప్రాక్సిమేట్ గా ఎంత ఖర్చు అవుతుంది అనేది మీరు చూసుకోవచ్చు. తర్వాత మైక్రోరైజా తయారు చేసుకోవడానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఎలా తయారు చేసుకోవాలనేది జస్ట్ చెప్తారు. సో అజొల్లా కూడా రైతులు మెయింటైన్ చేసుకోవచ్చు. వరి పొలాల్లో వాడే ఈ అజొల్లా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని 30 నుంచి 40% వరకు నత్రజనిని ఆదా చేస్తుంది కాబట్టి సో ఇది ఫిక్సింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటది కాబట్టి దీన్ని కూడా వాడేసి రైతులు ఉపయోగం పొందొచ్చు. దీని ద్వారా మనకి కెమికల్ ఫర్టిలైజర్స్ వాడాల్సిన పని లేదు. న్యాచురల్ ఫార్మింగ్ లో ఇట్లా వాడరు కాబట్టి ఎవరైనా కెమికల్స్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉంటే ఇది వాడితే చాలా వరకు తగ్గించుకోవచ్చు. దీని ద్వారా కలుపు కూడా రాదు. వాళ్ళు దీన్ని పశువుల మేతకు కూడా వాడుకోవచ్చు, కోళ్ళ దానకు కూడా వాడుకోవచ్చు. తర్వాత ట్రైకోడర్మా సూడోమోనాస్ లో కూడా ఏమేమి కావాలి మెటీరియల్స్ అనేది పెట్టడం జరిగింది ఇక్కడ. సో మీకు దీనికి సంబంధించిన మెటీరియల్స్ అన్ని కూడా NIPHM లో శిక్షణ పొందినప్పుడు మీకు క్లియర్ గా తెలుగులోనే ఇంగ్లీష్ లో మీకు అందజేస్తారు.
సో దీన్ని మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఆ పీపీటీ ఏదైతే ఉందో పీడిఎఫ్ రూపంలో నేను ఆర్గనైజర్స్ వాళ్ళకి కొద్దిగా పంపిస్తాను తెలుగులో. తర్వాత జీవన ఎరువులను తయారు చేసుకోవడానికి ముఖ్యంగా ఇక్కడ ఏముంటదంటే ఎన్ఐపిహెచ్ఎం వాళ్ళు ముఖ్యంగా ఈ చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయంలో ఈ ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళు ప్రకృతి వ్యవసాయంలో అంటే నేచురల్ ఫార్మింగ్ ప్రిపరేషన్స్ పైన డిపెండ్ అయి ఉంటారు. సేంద్రియ వ్యవసాయంలో అయితే జీవన ఎరువులను వాడుతుంటారు. బట్ చాలా వరకు వాళ్ళకు జీవన ఎరువుల లభ్యత కానీ క్వాలిటీ గురించి వాళ్ళకి అవగాహన లేక వాడిన తర్వాత రిజల్ట్ లేదు సార్, మాకు ఇది ఉపయోగకరంగా లేదు, మాకు ఎక్కువ దిగుబడి రావట్లేదు, దీని ద్వారా మాకు కెమికల్స్ ఫర్టిలైజర్స్ మేము రీప్లేస్ చేయలేకపోతున్నాము, సబ్స్టిట్యూట్ గా ఎలా వాడచ్చు వీటిని అనేది డౌట్లు ఉంటాయి. దీనికోసం ఎన్ఐపిహెచ్ఎం వాళ్ళు లో కాస్ట్ బయో ఫర్టిలైజర్స్ ప్రొడక్షన్ టెక్నాలజీ అనేది ప్రమోషన్ చేస్తూ ఉంటారు. దీంట్లో ముఖ్యంగా వాళ్ళు జాగరీ మీడియా లాంటిది పదార్థాన్ని ఉపయోగించి వాళ్ళు మల్టిప్లై చేసుకోవచ్చు జీవన ఎరువులని. దీన్ని మల్టిప్లై చేసుకోవడానికి ఇట్లా ఫ్లో చార్ట్ రూపంలో చెప్పారు. దీంట్లో ఆ సీసాల్ లాంటిది వేస్ట్ గ్లాస్ బాటిల్స్ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి దాంట్లో జాగరి మీడియా అనేది పోసేసుకొని జాగరి మీడియా ఆ బాటిల్స్ కి కాటన్ ప్లగ్ తర్వాత పేపర్ తో రబ్బర్ బ్యాండ్ తో కట్టేసి వాటిని కుక్కర్ లో ఒక 20 లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి కుక్కర్ లో నీళ్లు పోసేసి ఒక 3 లీటర్ల నీళ్లు పోసి 5 నుంచి 6 బాటిల్స్ ను మనం ఉడికించి చల్లార్చుకున్న తర్వాత ఆ గ్లాస్ బాటిల్స్ లోకి ఇలాంటి చెక్క పెట్టె ఒకటి ఉపయోగించి ఆ చెక్క పెట్టె అనేది బయట నుంచి సూక్ష్మజీవులు ఏవైనా హానికరక సూక్ష్మజీవులు ఎంట్రీ కాకుండా అవి సేఫ్టీని ఇస్తాయి. సో దానివల్ల ఆ మదర్ కల్చర్ కంటామినేషన్ కాకుండా ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. ఈ మదర్ కల్చర్ ఆ సీసాల్లోకి 1 నుంచి 2 మిల్లీలీటర్లు వేసుకొని ఆ సీసాలని ఒక 2 నుంచి 3 రోజులు మనం పెట్టుకుంటే ఆ మదర్ కల్చర్ అనేది మల్టిప్లై అవుతుంది. ఇలా మల్టిప్లై చేసిన జీవన ఎరువులను రైతులు వాడుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఒక్కొక్క సీసాలోకి ఒక్కొక్క రకమైనటువంటి మదర్ కల్చర్ ను వేసుకొని దాన్ని మల్టిప్లై చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ సీసాల్లో ఒక 200 మిల్లీలీటర్లు 300 మిల్లీలీటర్లు మటుకే తయారవుతుంది. దీన్ని తయారు చేసుకోవడానికి సీసాలు చాలా అవసరం అవుతాయి. కానీ సీసాలు లేకుండా ఇందాక చెప్పాను కదా, చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ 20 లీటర్ల క్యాన్లు 20 లీటర్ల కార్బాయ్ బాటిల్స్ లేదంటే బిఆర్సి టైప్ లో ఉన్నటువంటి చిన్న ఫర్మెంటర్స్ వాడి ఎక్కువ మొత్తంలో వాళ్ళు కంటామినేషన్ చెక్ చేసుకొని క్వాలిటీ వస్తుందా లేదనేది కూడా చెక్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో కొద్దిగా 2-3 బ్యాచ్ల వరకు చాలా కష్టంగానే ఉంటది. తర్వాత మీకు అలవాటు అయితే మీరు ఎక్కువ మొత్తంలో తయారు చేసుకొని మీ పంట పొలాల్లో ఈ జీవన ఎరువులను వాడుకోవడం చేసుకోవచ్చు. ఈ అజ్జులను కూడా మనం ఈజీగా మల్టిప్లై చేసుకోవచ్చు. చిన్నగా ఒక పిట్టు లాంటిది తీసుకొని ఆ పిట్టులో మనకు టార్పలిన్ సీట్. హలో సార్ చెప్పండి. హలో సార్ వినపడుతుంది సార్.